హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఎక్కడున్నాను అనుకున్నారు? మా రాధక్క వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట. ఇది తన గార్డెన్ చూడండి, టెర్రస్ పైన మొక్కలు పెట్టుకుంది. హాయ్ రాధక్క. నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు ఇష్టం, కానీ శ్రీకాకుళం అంటే రాధక్క దగ్గర ఉన్న మొక్కలు చూసే ఫుల్ ఇన్స్పిరేషన్ నాకు. అక్క వల్ల అనమాట. చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయి పిచ్చి పెరిగిపోయింది. అదే, తిని కూడా మా గ్రూప్ మెంబర్ అనమాట. వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చాలా అక్క ఏవి బీరకాయలు ఇక్కడ చూడండి, నేతి బీర ఎంత బాగా వచ్చాయో చూడండి ఎంత బాగా భలే వచ్చాయి చూడు అసలు. అక్క సూపర్గా వచ్చాయి కదా. ఇవి సేమ్ మన బీరకాయలాగే వండుకోవచ్చు, మంచి టేస్టీగా ఉంటాయి, హెల్తీ కూడా. పెద్దవి అవుతాయి కదా. అవుతాయి అక్క, అవుతాయి, పెద్దవి అవుతాయి. మల్టీవిటమిన్. అక్క వాడుతున్నావా లేదా? వాడాలి మరి. ఇది మల్టీవిటమిన్. అది మందారాలు. ఇదేమో ప్రేమీలో ఇచ్చింది కదా. ఏం డిసెంబరు? అబ్బా, దేవకాంచన వచ్చాయా? ఓకే, డిసెంబర్ మొక్క ఇది. ఇది బాస్కెట్ ప్లాంటు. ఇది చూడండి, ఇది మందారాలు ఫుల్ మొక్కలతో ఉన్నాయి. కస్తూరి అక్క ఇది. ఇది రెడ్ మందారం, రోజ్, ఇది చామంతులు. ఇది పన్నీర్ రోజ్ కదా. పన్నీర్ రోజ్ ముందు అలా కటింగ్లు పెట్టి బాగా పూసే కదా. ఇది మల్బరీ చూడండి ఎక్కడికి వెళ్ళిందో, ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, అది బాగా ప్రూన్ చేసి నెక్స్ట్ టైం బాగా వచ్చేస్తుంది. ఇది మల్లెలు సీజన్ అయిపోయి కానీ ఇంకా కొన్ని ఇంకా పోస్తున్నాయి. అండ్ ఇది టెకోమా పూలు. అండ్ ఇది తులసి వనం చూడండి, అంత హెల్దీగా తులసి చక్కగా ఉంది తులసి. ఇది అక్క ఇదేంటి? చామాకులు వాడుతున్నావా లేదా? నువ్వన్నీ లేదంటావు. చామాకులు వాడుకోవచ్చు. ఏం లేదక్క, వేడి వల్ల అంతే, ఏం కాదు, నార్మల్ అవుతుంది కొంచెం చల్ల అయిన తర్వాత. అండ్ ఇది కోడి జుత్తు, చంద్రకాంతలు, పచ్చిమిర్చి, వంగ, అక్కడేమో బుజ్జి అరటి. ఇది పసుపు కదక్క, ఇది పసుపు. అండ్ ఈ క్యాక్టస్ చూడండి అక్క, దీనికి ఎంత ఏజ్ ఉంటుంది క్యాక్టస్కి? 30 years అంట. చూడండి ఎంత అందంగా ఉంది క్యాక్టస్. బోల్డ్ మందికి షేర్ చేసింది కటింగ్స్. ఈ ఫర్న్కి కూడా అంతే ఏజ్ ఉంటుంది కదక్క. ఇది కూడా చాలా పాత మొక్క నాకు తెలిసి. అక్క దగ్గర ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ మొక్క. 90 నుంచి. ఇది కూడా ఇవన్నీ చాలా ఓల్డ్ మొక్కలు. ఇది కూడా కదక్క, ఇది డెజర్ట్ రోజు. ఇది ఆరెంజ్ కలర్ పువ్వులు పోస్తాయి కదా, అదనమాట. ఏ కలర్ కూడా బాగుంది అక్క. ఈ సీడ్స్ ఉంటే ఉంచవా నెక్స్ట్ టైం? ఎంత బాగుందో. అండ్ ఇవేమో ఎడీనియంలు. ఇవన్నీ కట్ చేయాలి, పొట్టిగా చేసేస్తాం. ఇవి బాన్సైల్ లాగా చేసేద్దామని చెప్పి ఇక్కడ పెట్టామన్నమాట. అక్క ఏంటి కంపోస్ట్ చేస్తుంటావా? కిచెన్ వేస్ట్ ఇంట్లో అన్నీ ఇగో ఇలా, అంటే మొక్కలు పెంచే వాళ్ళు అందరి ఇళ్ళలో ఇలాంటివన్నీ, ఈ సీన్ ఉంటుంది కంపల్సరీ. ఇదే మన గోల్డ్ అనమాట. ఇది మట్టి. అక్క నువ్వు ఎక్కువ కిచెన్ వేస్ట్ కదా వేస్తుంటావు మొక్కలకి, అంతే కదా. గత్తం కిచెన్ వేస్ట్ అంతే కదా. చూసారు కదా, ఇది అదొక్క బుజ్జి గార్డెన్. బాగుంది కదా. ఏదైనా అక్క 4 మొక్కలున్న మంచి గార్డెనే. మన ఆనందం అంతే, మనం పండించుకుని మనం తినాలంటే మన ఆనందం అంతే. ఇంకో మా రాధకు
బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది మారేడు మొక్క అక్క. ఇది కూడా చాలా ఏజ్డ్ లాగా ఉంది కదా. ఇది చాలా చిన్న దళాలు ఉన్నాయి చూడండి. అందులో పక్షి గుండు కూడా వచ్చింది. అవునా, పక్షి గూడు కూడా పెట్టిందండి ఇందులో. ఈ దళాలు కూడా చాలా చిన్న చిన్నవి అన్నమాట. అదే కదా విగ్రహాలు పడి పాపం. అక్క అది రాధా మనోహర్ కదా. దానిమ్మ కాసిందా? దానిమ్మ సపోటా మంచిగా కాస్తుంది, నేను చూసాను బోల్సార్లు. సపోటా పాల చెట్టు కలిపి వచ్చేసారు. అవును, అది కట్ చేయించాలక్క. పాల చెట్టు వాళ్ళు పని వాళ్ళు ఎవరు కట్ చేయరట, అది పెళ్ళిళ్ళు. అవును, పనికొస్తుంది. నేను కూడా మనం తీస్తాను. ఇది యాపిల్ బేరు. ఇది కూడా పూలు వస్తున్నాయి అక్క. మా అబ్బాయి కాశీరేగిపళ్ళు. కాశీరేగిపళ్ళు. ఇది లిల్లీయా? స్పైడర్ లిల్లీ. ఇదేమో మాల్తి, గిన్ని మాల్తి. ఇది ఎప్పుడు అక్క ఫ్లవరింగ్? వింటర్ కదా. ఇది వాటర్ లిల్లీ. ఏ కలరు? ఎల్లో వైలెట్. ఓకే ఓకే. వాటర్, అయ్యో ఎల్లో మొగ్గు వచ్చిందండి. చూడండి, పడిపోయింది. రాత్రి విడి ఉంటుంది ఇది. ఇక్కడ ఈ పాత కొంచెం పెద్ద దాంట్లో పెట్టక్క. ఇది ఫస్ట్ డ్రాగన్ ఫ్లవర్. ఇది కూడా పాలినేట్ చేసాం. ఆల్ ద బెస్ట్, బాగా కాయ రావాలి. అండ్ ఇది చూడండి, ఇదేమో కిందున్న గార్డెన్. కింద ఎంట్రన్స్లో గార్లిక్ వైన్ అగో అలా ఎక్కించారు అనమాట. అది గార్లిక్ వైన్. అక్కడ ఒక పోనీటైల్ పామ్ కనిపిస్తుంది చూసారా. అది కూడా చాలా ఓల్డ్ది కదక్క. 90లో మొక్కలు. అవి మాతో పాటే ఏజ్ అవుతున్నాయి అన్నమాట వాటికి కూడా. అండ్ ఇక్కడ చిన్న తులసి వనం. అక్కడ లెగస్ట్రోమియా ఉంది. పక్కనేమో ఆ మొక్క ఉంది కదా, కనిపిస్తుందా? ఇది చిన్న రెడ్ పళ్ళు. అదేమో బీపీ ప్లాంట్. బీపీకి బాగా ఉపయోగపడుతుంది. పక్కన చంద్రకాంతులు అవన్నీ అన్నమాట. ఇది కిందన. బాయ్.